మంచి నాయకులు అంటే రాజీవ్ గాంధీ గారు, నెహ్రూ ఈజ్ మై మోటివేషన్. ఓకే. ఆయన బుక్స్ రాయడం కానీ, చదవడం కానీ, స్వాతంత్ర ఉద్యమంలో జైల్లో ఉండడం కానీ, అయినా ఇప్పుడు డిమోటివేట్ కాలేదు, పక్క జరగలేదు. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు చనిపోయే వరకు ప్రజలతో నుండి పోరాటం చేసిన. ఇన్నేళ్ళ మీ స్నేహ సంబంధంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిలో మీకు నచ్చే ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే ఏం చెప్తారు సార్ ఆయనలో? ఆయన చాలా సౌమ్యుడు, ప్రేమగల్లోడు, వెళ్తే సహాయం చేస్తాడు. ఎవరికి కూడా చెయ్యను అని చెప్పే మనస్తత్వం లేదు ఆయన. 100% బాగా అరుచుకుంటాడు, మనుషుల్ని దగ్గరికి రానియడం చెప్తా ఉంటారు కదా సార్, వాస్తవం అది? ఇక ఇరిటేట్ చేస్తే ఎవరైనా అవుతారు కదా, మన అమ్మ అయితే కాదా. కని పెంచిన తల్లి ఇరిటేట్ చేస్తుంటే 1-2 సార్లు వింటది, థర్డ్ టైం కొన్ని సాధ్యం కానీ చెప్తారు, లేకపోతే కొంచెం ఇల్లీగల్ చెప్తా ఉంటారు. అరవాల్సిందే కదా, నువ్వు తీసుకొచ్చిన ప్రతిదీ కూడా చేయలేం కదా. నేను ఎంత దగ్గరైనా కూడా ఇల్లీగల్ థింగ్స్ పోయి చేయమంటే మంచిగా ఉండదు కదా, అట్లా. అంతేగాని అరవడం చేయడు, ఎవరిని కోపగించుకోడు. నువ్వు 12 గంటల రాత్రికి పోయినా అదే ప్రేమతో మాట్లాడు. సార్, కొంతమంది స్థానిక సమస్యల గురించి ఎమ్మెల్యే గారిని గెలవాలని అంటే తప్పకుండా డబ్బుల పైకం ఎమ్మెల్యే సార్కి అందాల్సిందే, అయితేనే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు మీ నియోజకవర్గంలో. ఎంతవరకు వాస్తవం ఉంది సార్ అందులో? ఏం బూతులు తిట్టాలో నాకు తెలియదు. ఏ సమస్యలు నేను పరిష్కరించాను అంటే వాళ్ళ పర్సనల్ ల్యాండ్ సమస్యలు ఉన్నాయి, ఎంఆర్ఓకి చెప్తా, ఐకి చెప్తా, సిఐకి చెప్తా. ఎవడైనా కబ్జా పెట్టిండంటే మా సిపి గారికి చెప్తా. నేను ఇన్వాల్వ్ అయ్యింది పంచాయతీరాజ్లో కూర్చొని ఇంత ఇస్తే చేస్తా అనే టైప్ కాదు. నా దగ్గరికి ఎవరు రారు. ఓకే. ఇప్పటికే చాలా వరకు పంచాయతీలు భూములే వస్తే నేను చెప్తా ఉంటా, కోర్టులే తీరుస్తలేవు, నేనేం తీరుస్తానా. కాబట్టి పోలీస్ స్టేషన్ పో, నీకు ఏదైనా కష్టం వచ్చింది, వాడు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడు అంటే టెంపరీగా ఉపశమనం ఉంటుంది. కోర్టులో ఉన్న సమస్య కోర్టులో ఉంది. సరే, మీరు చెప్తున్న దాన్ని అయితే ఇప్పుడు 8-9 నెలలుగా ఎటువంటి వివాదాలు లేకుండా సక్సెస్ఫుల్ ఎమ్మెల్యేగా సక్సెస్ అయ్యారు కదా, ఇదే పరిస్థితులు రాబోయే 5 ఏళ్లలో 4 ఏళ్లలో మీరు చూపిస్తారా ఈ నియోజకవర్గ ప్రజలకంటే? 100%. బేసిక్ మనస్తత్వమే అది మనది. ఓకే. ఎట్లా డిబేట్ అవుతాం? అటువంటి డిబేట్ అయ్యే పరిస్థితులు వస్తే ఎమ్మెల్యే గారు ఎటువంటి నిర్ణయాలు వదులుకుంటా, అదే వస్తే వదులుకుంటా. నేను పంచాయతీ చెప్పడానికి పోను, పంచాయతీ చెప్పడానికి రాలేదు. అంతేగాని ఏదో భాగస్వామ్యం కావాలి, నాకు దాంట్లో డబ్బులు కావాలనే వ్యక్తిని కాదు. ఇంతవరకు కూడా చేయలేదు కదా. అన్నం ఉడకంగానే ఒక్క మెతుకుని చూస్తే తెలిసిపోతుంది సార్. ఇప్పుడు 9 నెలల కాలం లోపల డిసెంబర్ 1 మంత్, ఇది ఒక 8 నెలలు, 9 నెలలకు వచ్చింది కదా. ఎక్కడన్నా ఒకటన్నా చేసినట్టు 9 నెలల్లో యాజ్ ఎమ్మెల్యేగా మీ మార్కు ఏ రకంగా మీ నియోజకవర్గ ప్రజలకు కనబరుచుకున్నారంటే ఏం చెప్తారు సార్? వచ్చినప్పుడల్లా వాళ్ళకి ఏ పని అంటే ఆ పని చేసి పెడతా ఉన్నాను. వాళ్ళకి ఏది కావాలంటే అది. వాళ్ళ రోడ్లు శుభ్రంగా లేవంటే రోడ్లు శుభ్రంగా చేయిస్తున్నాం. ఎక్కడ పోయినా విలేజ్ పంచాయతీ సెక్రటరీలతో పని చేయిస్తూ ఉన్నాను. డెంగ్యూ ఉన్నది కాబట్టి పరిశుభ్రానికి ప్రాధాన్యతనిస్తున్నా. మానకొండ ప్రజలు చేతులెక్కి మొక్కుతా అన్నారు. 25-30 ఏళ్ళుగా మాకు ఈ పరిశుభ్రం తెలియదని, డ్రైనేజ్ క్లీన్ చేసిన పాపాన తెలియదని, చెట్లను కొట్టిన పాపాన పోలేదని, లైట్లు ఎప్పుడు వెలగలేదని, ఈరోజు అన్ని వెలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా కూడా సార్, ప్రభుత్వ పథకాల గురించి పక్కన పెడితే వ్యక్తిగతంగా మీరు ఎమ్మెల్యేగా ఉన్న ఈ 5 ఏళ్ల కాలంలో నా నియోజకవర్గానికి చేసి నేను ఎమ్మెల్యేగా వెళ్ళిపోవాలనే ఒక అటువంటి ఏమైనా పనులు ఉన్నాయా సార్? 100% ఉన్నాయి. వాళ్ళకు మంచి రోడ్లు వేయాలి, మంచి డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలి. దాంతోపాటు చదువుకునే పిల్లలకు, పేద ప్రజలకు ఇంట్లో చదువుకోలేని పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళందరికీ ఒక స్టడీ సర్కిల్ కట్టాలి మండలానికి ఒకటి. అది కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడవచ్చు, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చదువుకోవడానికి ఉపయోగపడవచ్చు. ఒక స్టడీ సర్కిల్ ప్లాన్ చేస్తూ ఉన్నా. ప్రతి మండలానికి స్థలం జర దూరాన దొరుకుతూ ఉన్నది, దాంతో ఇబ్బందులు ఏముంటాయని అందరితో డిస్కస్ చేస్తూ ఉన్నా. ఆల్రెడీ మా మానకొండ ఎంఆర్ఓ గారు చూస్తున్నారు, అది మీకు చూపించమంటే కూడా చూపిస్తా. తప్పకుండా సార్, చూపించండి. స్టడీ సర్కిల్ కోసమే అంటే మీకు చేసిండా లేదా ఒట్టిగానే మళ్ళీ అదొకటి వివాదానికి పోకుండా ఉండడానికి ఆల్రెడీ చేసినాను. అది చేస్తామంటే స్థల సేకరణ జరుగుతూ ఉన్నది, ఆ స్టేజ్లో ఉన్నాయి ప్రతి స్టడీ సర్కిల్. ఇది ఈ భూమి, దీనికి సంబంధించిన నక్ష పోజ్ ల్యాండ్ ఫర్ స్టడీ సర్కిల్. స్థలం ఆల్రెడీ దొరికిందా? దొరికింది, దానికి దారి లేదు. ఇంకొకటి చూద్దామని ఎంఆర్ఓ గారికి చెప్తే ఆల్రెడీ మానకొండలో ప్రొక్యూర్ అయింది. ఇంకా వేరే మండలంలో చూస్తూ ఉన్నాము, 2-3 ప్లేసులు చూసినాము. ఈ 1-2 months లోపల టేకప్ చేయడం. ఏదేమైనా కూడా మార్పు అయితే ఈ 5 ఏళ్ల కాలంలో చూపిస్తారు మీ నియోజకవర్గ ప్రజలకు. 100%. రోడ్ల కోసం సీతక్క దగ్గర ఒక 100 కోట్ల ప్రాజెక్టులు పెట్టినాను, R&B దగ్గర పెట్టినాను, మంత్రి గారిని కలిసినాను. ఏదైనా పరిశ్రమలు వస్తే మా దగ్గర ల్యాండ్ ఉన్నదని చెప్పినాను.
ఆ ల్యాండ్ కూడా ఉన్నది. రేపు మాపో అగ్రికల్చర్ బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ వస్తూ ఉన్నది. ఓకే, అది కూడా నెక్స్ట్ వీక్ వాళ్ళు వచ్చి చూసుకొని పోతూ ఉన్నారు. ఇవన్నీ చేస్తూ ఉన్నాను. రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మంచి శుభ్రమైన వాతావరణంలో ఉండాలని గుండ్లపల్లె స్కూల్ను షిఫ్ట్ చేయడం జరుగుతుంది మానకొండూరుకి. పిల్లలు ఉండలేని పరిస్థితులు ఉన్నారు. ఈగలు దోమలు తినలేకున్నారు. ఒక మంచి సిక్ రూమ్ లేదు. అవన్నీ ఆలోచించి మీకు విద్యాపరంగా అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది సార్. పిల్లల్ని బాగా నాణ్యమైన విద్యను అందించాలని బాగా ఇష్టం ఉన్నట్టుంది. నన్ను తీసుకొచ్చింది ఇంత దూరం నా విద్యనే కదా సార్. ఫ్యాక్ట్. చదువు లేకపోతే నేను కూడా ఇంత దూరం రాకపోతే నేను అవును చదువుతూనే గౌరవం. అంబేద్కర్ అన్నాడు కదా, అందులో వచ్చి ఆయనకు అనుకూలంగా చేస్తా ఉన్నా. సాధ్యమైనంత మట్టుకు చేస్తా. ఇంకేమేమి ఉన్నాయి సార్ మీరు చేయాల్సిన పనులు, మీరు చేయదలుచుకున్నారు? మంచి రోడ్లు, మంచి డ్రైనేజ్ వ్యవస్థ, తర్వాత ఉద్యోగాల కల్పన కోసం 1, 2, 3 ఇండస్ట్రీస్ 2 వస్తున్నాయి. ఒక అగ్రికల్చర్ కాలేజ్ కట్టాలన్నది ఒక ఆలోచన, అది కూడా వస్తూ ఉన్నది. స్టడీ సర్కిల్ 6 మండలాల్లో 6 స్టడీ సర్కిల్. ఇన్నేళ్ల కష్టం తర్వాత, ఇన్నేళ్ల ప్రతిపక్షం తర్వాత, అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తర్వాత, ఆ పదం విన్న తర్వాత మీకు వ్యక్తిగతంగా ఏమనిపించింది సార్? మీరు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. 20 years స్ట్రగుల్ అది, ఒట్టెక్ కాదు. వయసు పోయింది, డబ్బులు పోయింది. ఓకే, కాబట్టి చాలా హ్యాపీనిచ్చింది, తృప్తిగా అనిపించిందా సార్? అమ్మ నాన్నలు ఉంటే నన్ను ఎమ్మెల్యే. మా అమ్మ చాలా ఆశలతో ఉండేది నా మీద. ఆమె చనిపోయింది. ఆమె చూస్తుందేమో అనుకున్నాం కానీ ఆమె చూడలేకపోతే ఇప్పటికి కూడా మా అమ్మ విషయంలో ఒక బాధ. ఆమె దాచుకున్న డబ్బులు కూడా నా కోసం, నా ఎన్నికల కోసం ఇచ్చింది. ఆ డబ్బులని నేను ఈ ఎన్నికల్లో పెట్టద్దు, మా అమ్మ కష్టపడ్డ డబ్బులని నా కొడుకు చదువు కోసం, కోచింగ్ కోసం ఆ డబ్బులు కట్టిన 1 లక్ష రూపాయలు ఇస్తే. కాబట్టి మై మదర్ అంతా కూడా మా అమ్మ నాకు తలుచుకున్నారా సార్? ఈ రోజు మా అమ్మ వరకు కూడా బాగుండేదని అనుకుంటాం, కానీ చనిపోయింది కదా. ఎస్, నా మదర్ చిన్నప్పటి నుండి కూడా నన్ను వెన్నంటి ఉండి, మెడిసిన్లో జాయిన్ అయితే ఫెయిల్ అవుతారట బిడ్డ, చాలామంది నాకు చెప్పినారు, జాగ్రత్తగా చదువు, ఎగ్జామ్స్ వస్తే ప్రోత్సహించేది, వచ్చి పాస్ కావాలి బిడ్డ, ఇది అనాటమేట, చాలామంది ఫెయిల్ అవుతారట, 10 సంవత్సరాలు ఎంబీబీఎస్ చేస్తారట అని ఇట్లా అనుక్షణం నన్ను వెన్నంటి ఉండేది. చివరకు ఎంఎస్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ అవుతుంటే కూడా మా అమ్మ వచ్చింది, అరే ఏమరా 10 సార్లు ఫెయిల్ అవుతారట కదరా ఎంఎస్లో, ఒక్కసారికి ఎవరు పాస్ గారట కదరా, అమ్మ పాస్ అయ్యేటోడు పాస్ అవుతాడు, ఫెయిల్ అవుతాడంటే బాధరా, భయం రా, నువ్వు సెటిల్ కావాలి కదా, ఎంఎస్ అయిపోతే చదువు అయిపోతుంది కదా, పెళ్లి చేయాలి కదా అని ఒక ఆశ. బాగా ఎమోషనల్ అవుతున్నారు సార్ అమ్మని తెలుసుకొని. ఎవ్రీథింగ్ మా మదర్ అన్నిటికి కూడా ప్రోత్సహించి నడిపించింది. మేడం గారి సపోర్ట్ ఎట్లుండేది సార్ మీ జీవిత భాగస్వామిగా ప్రతి సందర్భాలలో? ఆమె కూడా చాలా చక్కటిది. ఓకే, భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్గా నేను ఆలోచిస్తాను. మేడం గారి గొప్పతనం ఒక మాటలో చెప్పాలంటే ఆమె గురించి ఏం చెప్తారు సార్? చాలా ప్రేమ గలది, త్యాగం చేసేది. ఓకే, తను నేను గెలవాలన్న తాపత్రయం, ఆతృత చాలా కనబడేది. తను పాపం ఎందుకు ఎంచుకున్నాడో నాకు తెలియదు కానీ ఈ ఫీల్డ్లో విజయం సాధించాలన్న ఆతృత, ఆ పట్టుదల ఉండేది. అంతే కష్టపడ్డది. మనీని ఏ రోజు కూడా విచ్చలవిడిగా అతను ఖర్చు చేయలేదు. ఈ రోజు నువ్వు ఖర్చు చేస్తే రేపు ఎలక్షన్లో నీకు పైసలు ఉండవు అని చెప్పేది. సార్ ఇందాక మీరు మాట్లాడుతూ నాకు డబ్బుల మీద వ్యామోహం లేదు అని అన్నారు కదా, ఏదైతే 2020లో మీరు ఎన్నికల అఫిడవిట్లో ఉన్న ఆస్తుల వివరాలు ఎమ్మెల్యేగా రేపు 5 ఏళ్ల తర్వాత దిగినప్పుడు కూడా అంతే ఆస్తులు ఉంటాయా సార్, లేకుంటే ఏమైనా పెరిగే ఛాన్స్? ఏం పెరుగు, కాన్ఫిడెన్షియల్ సార్ 100%. ఎందుకంటే కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఉన్న భూమిని అమ్మి ఇక్కడ పైసలు ఎక్కువ వచ్చినాయి, తక్కువ ఉన్న భూమిని కొనొచ్చు నేను. ఇప్పుడు నా భూములకు ఇక్కడ ఒక 5 ఎకరాలు ఉన్నది, బడంపేట లోపల మాతృశ్రీ కాలేజ్ పక్కన ఒక 5 ఎకరాలు ఉన్నది. నేను అప్పుడు 10 లక్షలకు ఎకరం కొన్నాను. ఈ రోజు అది 5-6 కోట్లకు 6 కోట్లకు ఎకరం ఉన్నది. మరి అవి పెరుగుతాయి కదా, ఇప్పుడు వాటిని అమ్మాలి, బిడ్డల పెళ్ళిళ్ళు చేయాలి, పిల్లల కోసం కదా, మరి అప్పుడు డబ్బులు వస్తాయి కదా, అవి మళ్ళీ ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తా కదా, మొత్తం అది యూజ్ చేయను కదా. ఇప్పుడు 6 కోట్లకు ఎకరం ఉన్నది, 6 కోట్లకు ఎకరం ఉన్నది, నేను 6 కోట్లు ఖర్చు చేయను కదా, మళ్ళీ ఎక్కడో తీసుకుని పెడతాను. నాకు హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్స్ ఉన్నాయి, ఆ ల్యాండ్స్ లోపల కూడా అక్కడ దూరం అవుతుంది, ఒక ఊర్లో ఉన్నది, నేదనూరు అనే గ్రామంలో ఉన్నది, అది అక్కడ వద్దనుకొని నేను ఏదన్నా దగ్గర ఉన్నాయి అనుకోండి, అప్పుడు నాకు ఆస్తులు పెరుగుతాయి కదా. ఇంతే కానీ మోసం చేసి చేయ, ఎవరి దగ్గర పైసలు తీసుకొచ్చి చేయ. ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ చెప్తా సార్, అది విన్న తర్వాత మీకు ఏమనిపించిందో చెప్పాల్సి ఉంటుంది. కవంపల్లి సత్యనారాయణ అనే నేను రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా అని చెప్పే ఆ మాట కోసం
ఆ మాట వింటే మీకు ఏమనిపిస్తుంది సార్? చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే ప్రజలకు ఇంకా సేవ చేయొచ్చు అనే భావన. మంత్రిగా కూడా ఎట్లా దగ్గరుంటాడో వాళ్ళకు నిరాడంబరంగా అనేది చూపించవచ్చు. తక్షణంగా వాళ్ళ సమస్యలు కూడా భిన్నంగా చాలా మంది ఏమంటారు అంటే మంత్రి అయిన తర్వాత ప్రోటోకాల్ కానీ గన్మెన్లు హంగులు ఆర్భాటాలు ఉంటాయని చెప్తారు. ఇప్పటికీ నేను నా గన్మెన్లనే ఇష్టపడా, కాకపోతే ఉండాలి కాబట్టి ప్రోటోకాల్ కాబట్టి దాన్ని దాటుకొని కూడా ప్రజలు వస్తారు. వాళ్ళని నువ్వు వారించకపోతే వాళ్ళు నిన్ను హక్కున చేర్చుకుంటారు. నువ్వు దూరం పెడితే నిన్ను వాళ్ళు దూరం పెడతారు రేపు ఎన్నికల్లో. సింపుల్ ప్రిన్సిపల్ అది. అంటే మీ నియోజకవర్గ ప్రజల్లో వ్యక్తిగతంగా అయితే చాలా మంది మీకు మంత్రి వర్గంలో స్థానం రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. కొంతమంది అభిమాన సంఘాలు కూడా కోరుకుంటా ఉన్నారు. ఏంటి సరే, ఎందుకు ప్రత్యేకమైన రీజన్ ఏమైనా ఉందా? మిమ్మల్ని ఎన్నుకోవడానికి ప్రత్యేక కారణం ఏందంటారు? అంటే ఒకటి, నేను అందరికి అప్రోచబుల్. ఎవరు వచ్చినా కాదనే వ్యక్తిత్వం కాదు. అది ఎవరైనా రాని చేస్తూనే ఉంటా. అందుగురించి నన్ను కావాలని కోరుకుంటున్నారు. మంత్రుల్లో చాలామంది మంత్రులు అయినారు, దళితులు కూడా. ఎవరు కూడా దళిత సామాజిక వర్గాన్ని, మాదిగ సామాజిక వర్గాన్ని వాళ్ళు ఓన్ చేసుకోలేదు. కాబట్టి వాళ్ళు నా లోపల ఇప్పుడు ఎమ్మెల్యేగా నన్ను చూస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు అరే నేను ఓన్ చేసుకున్నా కాబట్టి మమ్మల్ని ఓన్ చేసుకుంటాడు ఆయన, మా తరఫున ఉంటాడు అనేది వాళ్ళ నమ్మకం.